నిన్న ఏదో పొడి చేసినట్టు ర్యాలీ చేసేదానికి ఒక ఇద్దరు నాయకులు బయటకు వచ్చారు. ఒకరు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ఎందుకు అసెంబ్లీకి పోవడం లేదు, నీది వెన్నుపోటు కాదా, రాజంపేట ప్రజలు మీకు ఓటు వేసి అసెంబ్లీకి వెళ్ళి రాజంపేట అభివృద్ధి గురించి చర్చించయ్యా అంటే నువ్వు జీతాలు తీసుకొని ప్రజల నిర్ణయాన్ని వెన్నుపోటు పొడచలేదా? అలాగే 1924లో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పేదలకు ఇవ్వాల్సినటువంటి భూములని మీరు ఆక్రమించుకుంటే గనక మా ప్రభుత్వం మేము రికవరీ చేయలేదా? చట్టాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నారా కాదా? మీరు పెత్తందారీ వ్యవస్థలో పేదల నోర్లు కొట్టింది ఎన్ని, భూములు ఆక్రమించుకునేది ఎన్ని? ఇంకొక ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా నిన్న వీధుల మీదకి వచ్చినాడు. ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీరు నందలూరు మండలంలో మీ కుటుంబ సభ్యుల పేరిట పేదల భూములు ఆక్రమించుకోలేదా? ప్రభుత్వం దాన్ని రికవరీ చేయలేదా? దానికి మళ్ళా మీరు కోర్టుకు పోయి అడ్డుపడలేదా? రెండవది, మీ కుటుంబంలోనే మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని కాంట్రాక్ట్ చేసి మీరు నాసినకరం పైపులను వేయలేదా? తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని ఏమన్నా మీరు మెయింటైన్ చేయలేదా? చేశారా? అదే మా ప్రభుత్వం